అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు రైటర్ గారి హెల్త్ కొంచెం బాగోకపోవడం వల్ల స్టోరీ లేట్ అయింది. దయచేసి గమనించగలరు. 'ఐ హేట్ యూ రావణ్' 31వ భాగం. రచయిత బుజ్జి గారు. శృతి అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కదా! రావణ్ చెల్లి పేరు కూడా శృతినే కదా! అందుకే శృతిక అని పిలుస్తాను. విక్రమ్ లవర్‌ని. వాళ్ళ అమ్మ వాళ్ళతో కాల్ మాట్లాడి రూమ్‌లోకొచ్చి వాల్‌కి ఉన్న పిక్స్ చూస్తూ అయ్యగారికి చాలానే గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కానీ నన్నే ఇలా వేపుకు తింటున్నాడు. అరే ముద్దులు పెడుతూ అని విక్కీ పెట్టిన ముద్దుల గురించే గుర్తు వచ్చి సిగ్గుపడుతుంది. అయ్యో! నేనంటే ఇలా నో నో నేనొచ్చింది చదువుకోడానికి. అంతే శృతిక. నువ్వు మీ అమ్మ, నాన్న అంతే రోయ్! మనకి కొత్త కొత్త బంధాలు వద్దురా అని కిందకు వెళ్తుంది. కిందకి వెళ్ళేసరికి రాధిక గారు వంట చేస్తుంటే నేను హెల్ప్ చేయొచ్చా అమ్మా? అని అంటుంది. రారా శృతిక అని ఒక యాపిల్‌ని కట్ చేసి ప్లేట్‌లో పెట్టి కిచెన్‌లో స్టూల్ ఉంటే కూర్చో అని కూర్చోబెట్టి తింటూ మాట్లాడు ఓకేనా? నేను హెల్ప్ అంటే చిరుకోపంగా చూస్తూ వద్దు అన్నాగా తిను అని అంటే ఒక ముక్క తీసి రాధిక గారికి పెట్టి ఇంకో ముక్క తింటూ మాట్లాడుతూ ఉంది. కిచెన్‌లో నవ్వులు వినిపిస్తుంటే అప్పుడే లోపలికొస్తున్న ఖ్యాతి విన్నీ వదిన వచ్చిందా ఏంటి? అనుకోని కిచెన్‌లోకి వెళ్తుంది. కిచెన్‌లో రాధిక గారికి యాపిల్ పెట్టి తాను తింటూ రాధిక గారితో మాట్లాడుతున్న శృతికను చూసి నువ్వేంటిక్కడ? అంటే నోట్లో పెట్టుకున్న యాపిల్ ముక్క నమలకుండా లేచి నిలబడి గుడ్ ఆఫ్టర్‌నూన్ సీనియర్ అంటే రాధిక గారు నువ్వు కూర్చొని తిను. ఏయ్ ఖ్యాతి నువ్వు క్వెషన్ తర్వాత వెయ్యి తిననివ్వు తనని అని అంటూ ఉంటే నోట్లో ఉన్న యాపిల్ ముక్క నమిలి అది నేనిక్కడ అని అంటున్న కృతిక చేయి పట్టుకొని అత్త నేను ఈ అమ్మాయి అని నీ పేరంటే శృతికాంబిక అని అంటే అదేం నేమ్ అంటుంది. అంటే అమ్మ వాళ్ళకి నేను లేట్‌గా పుట్టాను. ఆ అంబిక అమ్మవారి వరం అని శృతికాంబిక అని పెట్టారంటే అంత పెద్ద నేమా? ఓకే. నేను శృతి అని అంటానురా అని శృతిక చేయి పట్టుకొని తన రూమ్‌లోకి వెళ్తుంది. డోర్ వేసి నిజం చెప్పు నీకు ప్రపోజ్ చేసింది మా బావేనా? అని అంటే ఏడుపు మొహంతో అవును అని నన్ను మీ ఇంటికి కూడా లాక్కొచ్చాడు. నేను బేకరీకి వెళ్దామని బయటకొస్తుంటే నేను తీసుకువెళ్తా అని చెప్పి ఇలా మీ ఇంటికి తీసుకొచ్చాడు రావణ్. నిజంగా అంటే ఖ్యాతి నవ్వి మా బావని అలా అన్న మొదటి వ్యక్తివి నువ్వే అంటే మరి నాకు మాత్రం రావణ్‌లానే కనిపిస్తాడు. నీతో ఒకటి చెప్తాను తప్పుగా అనుకోకండి. అలా ఎలా ముద్దు పెట్టేస్తాడండి మీ బావ అంటే ఆ! అని ఇద్దరి వాయిస్‌లో వినిపిస్తే ఖ్యాతి డోర్ వైపు చూసి వదినా అని హగ్ చేసుకుంటే విక్కీ కోపంగా చూస్తూ కృతిక పక్కకొచ్చి ఇంకా చెప్పవే నీ పెదవులపై ముద్దు పెట్టానని ఏం ఎవరికి చెప్పాలో తెలీదు. పెద్ద వచ్చేసింది దేశాలు దాటి అని అంటే కోపంగా చూస్తూ నేనేమైనా నీ కోసం వచ్చానా ఏంటి? చదువుకోవడానికి వచ్చాను. నువ్వే తీసుకొచ్చావు పో నేను పోతానంటే నడుము పట్టుకొని వెనక్కి లాగి ఎక్కడికి పోయేది అని అంటూ ఉంటే ఒరేయ్ వదలరా అంటూ లోపలికొస్తుంది వినీల. విన్నీ. విక్కీకి అక్క. వదులు అంటుంది విక్కీని శృతిక. కానీ వదులుతాడా? గట్టిగా పట్టుకొని విన్నీ ఇదిగో ఈ పిల్ల నీ మరదలు అని అంటే అర్థమవుతూనే ఉందిరా అని నువ్వు పోరా బయటికి అని విక్కీని నెట్టేసి డోర్ వేస్తుంది. శృతిక, ఖ్యాతిని, విన్నీని చూసి నేను వెళ్ళొచ్చా అని అడిగితే ఇద్దరు నవ్వుతూ శృతికని హగ్ చేసుకుంటారు. విన్నీ, ఖ్యాతి శృతికని హగ్ చేసుకొని చెరో బుగ్గకి ముద్దు పెడతారు. ఏడుపు మొహంతో చూస్తుంది ఇద్దరిని. ఇలా కూడా క్యూట్‌గా ఉన్నావని బుగ్గలాగుతుంది విన్నీ. రావణ్ణి అనుకున్న మీరు కూడా అలానే అని ఏమన్నదో అర్థమయ్యి సారీ అని అంటూ ఉంటే పర్లేదులేరా అని ఇద్దరు చెరో వైపు కూర్చొని శృతికతో మాట్లాడుతుంటారు. శృతిక కడప నుంచి వచ్చానని తన ఫ్యామిలీ గురించి చెప్పి వాళ్ళ వైపు చూస్తుంది. వాళ్ళు బావుంది మరదలు మీ ఫ్యామిలీ. నువ్వు రా ఇంక భోజనం చేద్దాం. అమ్మ వంట చాలా బాగా చేస్తుంది. ముగ్గురు బయటికి వెళ్తారు రూమ్ నుంచి. విక్కీ కోపంగా శృతికని దగ్గరకు లాక్కుని 10 మినిట్స్ మీరు వెళ్ళండంటే శృతిక విన్నీ చేయి పట్టుకొని వద్దు అని అంటుంది. సారీ మరదలు. ఇది మీ ప్రైవసీ విషయం. అందుకే సారీ. మేము వెళ్తున్నాం. ఒరేయ్! నీకింకా పెళ్లవ్వలేదు. నువ్వు స్టూడెంట్‌నే గుర్తుంచుకో అంటే విక్కీ శృతిక నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని ముద్దుకే ముడుచుకుపోతాం మీ మరదలు. ఇంకంత సీన్ లేదులే పోవే అని శృతికని విక్కీ రూమ్‌లోకి లాక్కొని వెళ్తాడు. వదలండి. ఏం చేస్తున్నారంటుంది. విక్కీ డోర్ లాక్ వేసి డోర్‌కి లాక్ చేసి శృతికని అలా చెప్పొచ్చా ముద్దు పెట్టానని. ఎలా పెట్టాను? ఇలానా? అని నుదుటన ముద్దు పెట్టి, ఇలానా? అని బుగ్గల మీద ముద్దు పెట్టి, పెదవులు దగ్గరగా పెట్టి, ఇలానా? అని అడిగితే వదలండి. ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు? అని అంటే తన నడుము పట్టుకొని ఎందుకంటే ప్రేమిస్తున్నా అలా అని ప్రేమతో ఆగను. పెళ్లి చేసుకొని నాలాంటి క్యూట్ బేబీస్‌ని కానీ, ఇలా నీతో రొమాన్స్ చేస్తూ నిన్ను ప్రేమగా చూసుకోవాలని అంటే అలానే చూస్తుంది. విక్కీ కన్ను కొట్టి ఏంటి? అంటాడు. మనసులో అప్పుడే పెళ్లి, పిల్లల వరకు వెళ్ళిపోతున్నాడేంటో అని అనుకుని వదలండి కిందకి వెళ్తానంటే, వెళ్ళే ముందు ఏం చెప్పాను? వచ్చాక కంప్లీట్ చేస్తాను అని చెప్పా కదా! అని అంటే భయంతో ఏంటి? ఇప్పుడేం చేస్తారు? అని అంటూ బెదురుగా చూస్తూ అదురుతున్న అదరాలను చూస్తూ తనని గట్టిగా పట్టుకుని ఇద్దరి పెదవుల్ని ఏకం చేస్తాడు. ఈసారి పెదవులపై కాకుండా పెదవుల్ని దాటి ముద్దు పెడుతూ ఒక కొత్త రుచి చూపిస్తుంటాడు. మొదటి ముద్దు సపోర్ట్ చేయకుండా తన కళ్ళలోకి చూస్తూ ఉన్న తన నడుమును గట్టిగా నొక్కి డ్రెస్‌కి ఉన్న జిప్ తీసి డైరెక్ట్‌గా తన వీపు భాగంలో చెయ్యి పోనిచ్చి
తడుముతూ ఉంటే తాను కూడా ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి విక్కీ ఇస్తున్న ముద్దుకి సపోర్ట్ చేస్తుంది. ఇద్దరి పెదవులు దాటి ఇంకా లోతుల్లోకి వెళ్ళి అదర సంతకం మధురంగా చేసుకొని ఊపిరి భారమైన వేళ అప్పుడు వదిలి గట్టిగా పట్టుకుంటాడు శృతికని. శృతిక కూడా విక్కీని గట్టిగా పట్టుకొని అలానే ఉంటుంది. డ్రెస్‌కి ఉన్న జిప్ పైకి లాగి తనని వదిలి మొహంపై గాలి ఊపుతూ ఉంటే కళ్ళు మూసుకుంటుంది. మొహంపై పడిన వెంట్రుకలు చెవి వెనక్కి నెట్టి పెదవులపై చిరుముద్దు ఇచ్చి ఓకేనా అంటాడు. ఇప్పుడు సమాధానం ఏం చెప్పాలా? ఓకే దేనికో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే, రా అని బెడ్ మీద కూర్చోపెట్టి, అదే నా లవ్‌ని ఓకే చేశావా అంటే ఏం చెప్తుంది? అందంగా నవ్వి భుజంపై తల వాలుస్తుంది. అది చాలదా చెలి మనసులో ఉన్న మాటను అర్థం చేసుకోవడానికి? విక్కీ థాంక్స్ ఏంజిల్ అని తన చేయి పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడు. విక్కీ లవ్ అలా మొదలయ్యి ఇద్దరూ వాళ్ళ ప్రేమ జీవితంలో హ్యాపీగా ఉన్నారు. విక్కీ ఆ ఇయర్ స్టడీ అయిపోవడం, బిజినెస్ చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. రోజు శృతికని కలవడం మాత్రం మానడు. ఎంత బిజీగా ఉన్నా ఇద్దరూ కలుసుకుంటారు. రవిగారు లేనప్పుడు విక్కీ శృతికని ఇంటికి తీసుకొస్తాడు. అలా 2 సంవత్సరాలు అయిపోతాయి. శృతిని వాళ్ళ కంపెనీలోనే జాబ్ వచ్చేలా చేస్తాడు. విన్నీ, గౌతమ్ పెళ్లిలో క్లోజ్‌గా ఉన్న విక్కీని, శృతికని చూసి శృతికకి ఒకసారి చెప్తాడు కూడా రవిగాడు. మా విక్రమ్ కోసం ఖ్యాతి ఉంది. నువ్వు వాళ్ళిద్దరి మధ్య రాకు అని. కానీ శృతికకి తెలుసు కదా! ఖ్యాతి, విక్కీ ఫ్రెండ్సే అని. సో, ఆయన మాటలు పట్టించుకోదు. విక్కీకి చెప్పదు. అలా విన్నీ, గౌతమ్ మ్యారేజ్ అవ్వడం, శృతిక, విక్కీ వాళ్ళ ఫ్యూచర్ గురించి కలలు కనడంలో ఉంటే ఇది చూస్తూ ఉన్న రవిగాడు ఈ అమ్మాయిని వీడికి దూరం చేస్తే కానీ నా మేనకోడల్ని పెళ్లి చేసుకోడని అనుకుని శృతిక నాన్నగారికి కాల్ చేసి ఉన్నవి లేనివి చెప్తే శృతిక వాళ్ళ నాన్న వచ్చి శృతికని ఇండియాకి తీసుకొస్తాడు. ఆ రోజు మీటింగ్ ఉండడం వల్ల శృతిక కాల్ చేస్తున్న విక్రమ్ కాల్ లిఫ్ట్ చేయడు. శృతికని ఇండియా తీసుకువెళ్ళి నిన్నెంత ప్రేమగా గారాబంగా పెంచితే నువ్వు మా నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అని ఎప్పుడూ చేయి చేసుకొని అమ్మా నాన్న మొదటిసారి శృతి మీద చేయి చేసుకుంటారు. ఇక మా ఇష్టంతోనే అన్నీ జరుగుతాయని కోపంగా వాళ్ళ చెల్లికి కాల్ చేసి పెళ్లి గురించి మాట్లాడి ఓకే చేస్తాడు. 3 రోజుల్లో డైరెక్ట్‌గా పెళ్లి. వాళ్ళ చెల్లి కొడుకు రాజకీయాల్లో ఉంటాడు. వాడికి రౌడీలతో, పొలిటికల్ లీడర్స్‌తో చాలా బాండింగ్ ఉండడంతో పెళ్లిలో ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. నిక్కీ, శృతికని వాళ్ళ నాన్న ఇంటికి తీసుకొచ్చిన డే ఏంటి నా బంగారం ఇన్ని కాల్స్ చేసింది అని కాల్ బ్యాక్ చేస్తాడు. నాట్ రీచబుల్ అని వస్తుంది. శృతిక రూమ్‌కి వస్తాడు. ఆ రోజు లీవ్ పెడుతుంది హెల్త్ బాలేదని. ఏమైనా అయ్యిందా ఏంటని కంగారుగా వచ్చిన తనకి రూమ్‌లో తను కనిపించదు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిందని చూస్తుంటాడు. ఆ రోజు మొత్తం వాళ్ళు వెళ్ళే ప్లేసుల్లో మొత్తం వెతుకుతూ ఉంటే తన మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. మా నాన్నగారికి మన విషయం తెలిసింది. నన్ను ఇండియా తీసుకువెళ్తున్నారని. అది కూడా శృతిక ఇంటికి వెళ్ళే ముందు వాష్‌రూమ్‌కని వెళ్ళి అక్కడ వచ్చిన ఒక అమ్మాయి ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుంది. శృతిక నాన్నగారు రాగానే మొబైల్ లాక్కుంటాడు. అప్పుడే అందుకే విక్కీకి చెప్పలేకపోతుంది. ఆ విషయం తెలియగానే స్టార్ట్ అవుతాడు విక్కీ. శృతిక మాత్రం వాళ్ళ నాన్నతో ఏం చెప్తున్నా వినకుండా రవి అన్న మాటలే గుర్తొస్తుంటే బాధగా ఉంటుంది. ఆడపిల్లని కని ఇలా వదిలేయడమేనా అని నా కొడుకుతో రాత్రి పగలు తేడా లేకుండా నీ కూతురు ఛీ! ఏం బ్రతుకులు మీవి అని తన మనసు బాధపడేలా మాట్లాడడంతో కూతురి మీద ప్రేమ ఉన్నా కఠినంగా ఉంటున్నారు ఆ తల్లి, తండ్రి. శృతిక మాత్రం ఏడుస్తూ విక్రమ్ వస్తావు కదా నా కోసం. నువ్వు కాదని నా మెడలో ఎవరైనా తాళి కడితే అదే నా ఆఖరి క్షణమని ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి కూతురలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోయినా చీర ఇచ్చి ఇది కట్టుకో అత్త వచ్చే టైం అయింది. నువ్వు ఇలా మేం చచ్చినట్టు ఏడుస్తూ ఉంటే బాగోదని కోపంగా చెప్పి బయటకు వెళ్ళిపోతుంది శృతిక. ఏమైందమ్మా? మీకు నా విషయంలో నాకిష్టం లేకుండా ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారని ఏడుస్తూ అంటుంది విక్కీ గుర్తొస్తుంటే. విక్కీ మాత్రం ఫ్లైట్‌లో అసలింత సడెన్‌గా ఏంటి? ఏమైంది అసలు? అని ఆలోచిస్తూ ఉంటాడు. శృతిక వాళ్ళ అత్తయ్య వాళ్ళొస్తారు. శృతికకి ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ, నాన్న చెప్పడంతో నవ్వు రాకపోయినా నవ్వుతూ వాళ్ళ ముందుంటుంది. శృతిక కనిపించక విక్కీకి 48 గంటలు దాటిపోయింది. ఫ్లైట్ దిగి కడప బయలుదేరతాడు. ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. రవిగాడికి అర్థమవుతుంది కడప వెళ్ళి ఉంటాడని. అయినా పర్లేదు పెళ్లి చేసుకున్నప్పుడు ఆలోచిద్దాంలే అనుకుంటాడు. గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేసి ఇండియాలోనే విక్కీ గురించి తెలుసుకుంటే విక్కీ మొబైల్ కడప సిగ్నల్ చూపిస్తూ ఉంటే రాధిక గారికి చెప్తాడు కడప శృతిక దగ్గరికి వెళ్ళి ఉంటాడని. అత్తయ్య నువ్వు కంగారు పడకు అని అంటాడు. విక్కీ శృతిక దగ్గరికి వెళ్తున్నాడంటే ఇద్దరు కలిసి వెళ్తారేమో అని అనుకుంటూ ఉంటారు అందరూ. రవిగాడు తప్ప. రాత్రి 12 గంటలవుతోంది. శృతికని పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంటారు. 1:20కి ముహూర్తం. పెద్దవాళ్ళతో సగం ఊరే అక్కడ ఉంది అన్నట్టుగా ఉంది అక్కడ వాతావరణం. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్లెక్సీలు చూస్తాడు. కోపం వస్తుంది. ఈ పెళ్లి శృతి ఇష్టంతో మాత్రం జరగడం లేదనుకొని అందరూ ఉంటే ఫేస్‌కి మాస్క్ పెట్టుకొని ఎలానో లోపలికి వెళ్తాడు. ఎవరికీ అనుమానం రాదు. శృతిక నాన్న కూడా అసలు విక్రమ్ వస్తాడని అనుకోడు. పెళ్ళికొడుకు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్‌తో తాగుతూ చిన్నపాటి నుంచి ఇష్టం అదంటే నాకు. మా మామగాడు ఎన్నిసార్లు మా అమ్మ అడిగినా రౌడీలా ఉండే నీ కొడుక్కి ఇవ్వను అని అనేవాడు. ఇప్పుడు చూడు వాడంతట వాడే కూతుర్ని నాకు ఇస్తూ
వాడి ఆస్తి మొత్తం నాకే. వాడి కూతురు నాదే అని నవ్వుతూ హ్యాపీగా తాగుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ "ఒరేయ్! మీ మామ నిన్ను పిచ్చోడిని చేస్తున్నాడేమోరా! మీరు అడిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు సడెన్‌గా కాల్ చేసి పెళ్లి చేసుకో అన్నాడంటే, మీ మరదలేమో ఇన్ని రోజులు లండన్‌లో ఉంది. అక్కడ ఎవరితో అయినా అని అంటే వాడి తలపై తాగుతున్న బాటిల్‌తో కొట్టి, నా మరదలు గురించి తప్పుగా అంటే ఎవరికైనా ఇదే గతి అని కోపంగా శృతిక రూమ్‌లోకి వెళ్తాడు. అసలే రౌడీలాగా ఉంటాడు కదా! కోపంగా లోపలికొచ్చి వాడిని చూసి అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా బయటికి వెళ్తారు. శృతిక అమ్మ, నాన్న వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ పెళ్లి మండపంలో అన్నీ ఉన్నాయో లేదో అని చూస్తూ ఉంటారు. రౌడీ గాడి అమ్మ, నాన్న కూడా కిందే ఉన్నారు. ఆ విషయం రౌడీ గాడికి తెలిసే శృతిక దగ్గరికి వచ్చాడు. విక్రమ్ ఏమో రూమ్స్ అన్నీ కూడా చూస్తూ వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి రాగానే ఆగిపోతాడు. ఆ రూమ్‌లో సౌండ్స్ రావడంతో రౌడీ గాడు శృతిక దగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టుకొని లాగి పైకి చెప్పవే ఎవరినైనా ప్రేమించావా అంటాడు. వాడు పట్టుకున్న చేతిని వదిలి కోపంగా పక్కకి వెళ్తుంటే అర్థమయింది. అక్కడెవరితోనో అన్నీ కానించుకొని అని అంటున్న వాడి చెంపపై కొట్టి ఎక్కువ మాట్లాడకు అని అంటూ ఉంటే వాడి ఇగో దెబ్బతిని నన్నే కొడతావా అని శృతిక నడుము పట్టుకొని గట్టిగా నీతో పెళ్లి కన్నా ముందు శోభనం చేసుకుంటా అని శృతిక చీర పట్టుకొని లాగితే వాడిని నెట్టి బయటికి పరిగెడుతుంది. బయటికి వెళ్తున్న తనని వెనకకి లాగి విసిరేసరికి వెనకాల గోడకి తగిలి తన తలకి దెబ్బ తగులుతుంది. అలానే లాక్కొని బెడ్ మీదకి విసురుతాడు. శృతిక ఏడుస్తూ వదులు వదులు అని అంటూ ఏడుస్తూ ఉంటే వాడు షర్ట్ విప్పి శృతిక మీద పడబోయే లోపే తలుపు విరిగిన సౌండొస్తే ఇద్దరూ చూసేసరికి ఎర్రని కళ్ళతో పిడికిలి బిగించి కనిపిస్తాడు విక్రమ్. శృతిక విక్రమ్ అని అటువైపు లేచి చీర సరిచేసుకొని విక్రమ్ అని విక్రమ్‌ని హత్తుకుంటుంది. విక్రమ్ అని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ వాడు అని విక్కీతో నాకీ పెళ్లిష్టం లేదు. నన్ను నీతో తీసుకువెళ్ళు. నువ్వు లేకపోతే నేను బతకలేను విక్కీ. ఐ లవ్ యూ అని ఏడుస్తూ ఉంటే ఏడవకు నేనొచ్చాను కదా అని అంటున్న విక్రమ్‌ని కొట్టడానికి ఆ రౌడీగాడు లేపిన చెయ్యిని పట్టుకొని శృతికని పక్కకు జరిపి పట్టుకున్న చేతిని వెనకకి తిప్పి రౌడీగాడి వెన్ను మీద కొడితే వాడు కింద పడిపోతాడు. శృతి విక్రమ్ ప్లీజ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని అంటే వాడి రౌడీగాడి అరుపు విన్న వాడి బ్యాచ్ రూమ్ దగ్గరికొస్తారు. శృతి చేయి పట్టుకున్న విక్రమ్‌నే చూస్తూ కింద పడి ఉన్న రౌడీగాడితో అన్నా ఏం జరిగింది అని అంటే వాడిని ప్రాణాలతో వదలకండిరా అని అంటే వాళ్ళు విక్రమ్ మీదకొస్తూ ఉంటే వెనక్కి నెట్టి వాళ్ళని కాలుతో కొడతాడు. కింద ఉన్న మిగతా రౌడీలకి కూడా కాల్ చేసి రమ్మంటే ఒక 30 మంది దాకా వస్తారు. దున్నపోతుల్లా ఉన్న రౌడీలు. కింద పడి ఉన్న రౌడీగాడు శృతిక చెయ్యి పట్టుకొని విక్రమ్‌ని వెనకాల నుంచి నెడితే మిగిలిన వాళ్ళు విక్రమ్ చేతుల్ని పట్టుకుంటారు కదలకుండా. రౌడీగాడు నీ ముందే దీన్ని పెళ్లి చేసుకొని దీనితో కాపురం కూడా చేసి అప్పుడు నిన్ను చంపుతా అని అంటూ ఉంటే విక్రమ్ కోపంగా ఒక్కసారిగా బలం మొత్తం ఉపయోగించి చేతులు పట్టుకున్న వాళ్ళ చేతుల నుండి తన చేతుల్ని విడిపించుకొని వాళ్ళని నెట్టి శృతికని పట్టుకున్న చెయ్యిని వెనకకి విరిసేసరికి వాడి బోన్స్ విరిగిన సౌండొస్తుంది. వాడు ఆ నొప్పికి అల్లాడిపోతాడు. ఒకడు వెనకాల నుంచి వచ్చి విక్రమ్ తలపై పెద్ద రాడ్‌తో కొడితే విక్రమ్ తల నుంచి బ్లడొస్తుంది. ఆ నొప్పికి విక్రమ్ వాడిని వదిలితే కాలుతో కడుపులో కొడితే వెనకకి వెళ్లి పడతాడు విక్రమ్. శృతిక విక్రమ్ అంటూ ఏడుస్తూ విక్రమ్ దగ్గరికి వెళ్తుంటే శృతిక జుట్టు పట్టుకొని వెనకకి లాగి వాడిని ఆ చైర్‌కి కట్టేయండ్రా అంటే మిగతా వాళ్ళు విక్రమ్ దగ్గరికొచ్చి తనని పట్టుకునే లోపే వాళ్ళని ఎర్రని కళ్ళతో చూస్తూ లేచి వాళ్ళందరిని ఒకడిని గోడకు వేసి కొడితే ఇంకొకడిని తలుపుకు వేసి అలా అందరి తలలు పగలగొట్టి రౌడీగాడిని గొంతు పట్టుకొని శృతికని దగ్గరికి లాక్కొని శృతి నాది ఈ జన్మకే కాదు ఏ జన్మలో కూడా నా ప్రాణాన్ని నాకెవరూ దూరం చేయలేరని వాడి గుండెలపై కొట్టి శృతికని తీసుకొని బయటకు వెళ్తాడు. శృతిక ఇలా వెళ్దాంరా ముందు అందరూ ఉంటారని వెనకాల ఉన్న అరటి తోటలో నుంచి బయటికి తీసుకొని వెళ్తుంది. తల నుంచి బ్లడ్ కారుతూ ఉంటే ఏడుస్తూ విక్రమ్‌ని హగ్ చేసుకొని బ్లడ్ పోతోందని కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి తన చీర కొంగుని చించి తలకి కట్టు కట్టి ఏడుస్తూ ఉంటే శృతిక చెయ్యి పట్టుకొని ఈ నొప్పి కన్నా నువ్వు ఏడుస్తుంటే ఇక్కడ గుండెల మీద చెయ్యి పెట్టుకొని నొప్పిగా ఉంది ఏంజెల్ అని అంటే ఏడుస్తూ రావణ్ అని విక్రమ్ పెదవులను అందుకుంటుంది ప్రేమగా. విక్రమ్ కూడా తన నొప్పిని మరిచి శృతిక ఇస్తున్న ముద్దుకి డీప్‌గా తీసుకువెళ్తాడు. శృతిక కూడా విక్రమ్‌కి ఎక్కడ దూరమవుతానో అనే భయంతో ఉంది కదా! విక్రమ్ తన ముందు ఉండేసరికి విక్రమ్‌ని వదలకుండా గట్టిగా పట్టుకొని తాను కూడా విక్రమ్ మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తూ ఉంది. ఇద్దరు సమయం మరిచి ఒకరి ప్రేమని ఒకరు చూపించుకుంటూ ఉన్నారు. అలా ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి పెదవుల్ని వీడక ఇద్దరూ అలానే ఒకరి పక్కన ఒకరు చేరిపోయారు. విక్కీ శృతిక నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని పెదవుల్ని వదిలి శృతిక వైపే చూస్తూ ఉంటే శృతిక ఓయ్! అలా చూడకు మనం ఈ ఊరు దాటాలి ముందు అర్జెంట్‌గా. నాన్న వాళ్ళకి తెలిస్తే మనని దూరం చేస్తారు. లే వెళ్దాం రా అని అంటూ ఉంటే తనని గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ అంటాడు విక్రమ్. కథ ఇంకా ఉంది. మరి విక్రమ్, శృతిలు చనిపోయారని అభికి తెలుసు. కానీ ఆ విక్రమే తన అన్న అని అభికి తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది? విక్రమ్, శృతిల చావుకి ఆ రవియే కారణమని తెలుసుకుంటే
అప్పుడు అభి చేతిలో వాడి పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.